హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు? మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్, మీకు దూరమైన పర్సన్, మీకు నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్ చూస్తున్నారో, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే చూద్దాము. ప్రజెంట్ సిచ్యువేషన్ లో వాళ్ళు ఏంటి, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఉన్నాయి ఫీలింగ్స్ అనేది, ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాము. ఇది ఎవరైనా చూడొచ్చండి. మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, ఎవరైనా ఈ రీడింగ్ అనేది చూడొచ్చు. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు అనేది తీసుకోండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరి ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ అయితే తీసుకుంటుంది. మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ వరకే మీరు తీసుకోండి. ఫోర్స్ గా ఏది తీసుకోవద్దు. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, ఈ రీడింగ్ కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ మనసులో ఉన్న పర్సన్, వాళ్ళకి దూరమైన పర్సన్, వాళ్ళకి నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ప్లీజ్ శివయ్య, ప్లీజ్ యూనివర్స్ కరెక్ట్ రీడింగ్ అనేది ఇవ్వండి. చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ గురించి కరెక్ట్ రీడింగ్ అనేది ఇవ్వండి. ఏమున్నాయి వాళ్ళ మనసులో ఫీలింగ్స్, ఎలా ఉన్నాయి? చాలా చాలా పాజిటివ్ గా వస్తుంది. రీడింగ్ అయితే క్లెయిమ్ చేసుకోండి, ఓకేనా? కార్డ్స్ అన్ని కూడా తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వస్తున్న కార్డ్స్ బట్టే చెప్పేయచ్చు అనమాట. ప్లీజ్ యూనివర్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, 4 ఆఫ్ సోర్స్. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 3, నెంబర్ 6, నెంబర్ 8, నెంబర్ 10, నెంబర్ 7, నెంబర్ 17, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 2, నెంబర్ 9. ఈ లెటర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ రాసులు వచ్చేసి అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. ఇక మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ టీ లెటర్, ఈ క్యూ సి హెచ్ ఎఫ్ డబ్ల్యూ ఎస్ కే వై క్యూ పి. ఈ లెటర్స్ అయితే ఉన్నారండి. లెటర్స్ అన్ని ఉన్నా లేకపోయినా, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా రాసులు అనేది కనెక్ట్ అవుతాయి కాబట్టి
అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఎంతో కొంత మీకు అనేది రిజనేట్ అవుతుంది. ఓకేనా అండి? మీ పర్సన్ ఏంటి అంటే గతంలో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మీరు వాళ్ళ కోసము చాలా ఎదురు చూశారు. లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పారు మీకు. సో లాంగ్ రిలేషన్ అనేది మీరు వాళ్ళ పట్ల ఒక బాండింగ్ అనేది పెంచుకున్నారన్నమాట. వాళ్ళు ఏంటి అంటే మీకు తగిన న్యాయం చేయలేకపోవడము, అవతల వాళ్ళ గురించి ఆలోచించడము, తనకు ప్రాబ్లమ్స్ ఉందంటూ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడము, మీరు అడుగుతున్నప్పుడు మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి మెసేజ్ లేకుండా ఉండడము, రిలేషన్ వద్దు అనుకొని బ్రేకప్ చేయడము, ఇక మీకు కనిపించకుండా పోవడము, మీతో మాట్లాడకపోవడము, వాళ్ళ గురించి ఏది తెలియకపోవడము అయితే జరిగేది. మీరు వాళ్ళ పట్ల చాలా ఎదురు చూశారు. వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఫ్యామిలీ పరంగా కొంతమంది దూరం అయ్యారు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫ్యామిలీ పరంగా దూరం అయ్యారు. థర్డ్ పర్సన్, అది ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, డ్యూటీ అవ్వచ్చు, లేకపోతే అదర్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, మీ మధ్యలో ఎవరైనా కావచ్చు. ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది, అదర్ పర్సన్స్ వర్క్ రిలేటెడ్ గా కూడా కనిపిస్తుంది అన్నమాట. మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు ఇక్కడ. సో అక్కడ మిమ్మల్ని మోసం చేసి మీ నుంచి మూవ్ ఆన్ అయితే అయ్యారు. మీరు రిలేషన్ లో ఉన్నప్పుడు మీకు మంచి మంచి కథలు చెప్పడం అయితే జరిగింది. వీళ్ళు మీ దగ్గర మీ రిలేషన్ కంటిన్యూ చేస్తాను అని, మీతో హ్యాపీగా ఉందాము లైఫ్ లాంగ్, నువ్వే కావాలి నాకు, నువ్వంటేనే ఇష్టము, నువ్వు నాకు అన్ని విధాలా నాకు నచ్చావు, సో ఎవరు ఎన్ని చెప్పినా లైఫ్ లాంగ్ మీతో తోడుంటాను, ఎన్ని సమస్యలు ఎదురైనా మీతో తోడుంటాను అని చెప్పడం అయితే వీళ్ళు జరిగింది. వీళ్ళు మీ లైఫ్ లోకి ఎలా వచ్చారు అని అంటే మీరు ఒక కింగ్ ఆర్ క్వీన్ లాగా ఉన్నారు. వాళ్ళ కంటికి అలా కనిపించారన్నమాట. మీరు లైఫ్ లో ఏది ఎదురు చూసుకోలేనంత అంత లైఫ్ అయితే మీరు లీడ్ చేస్తున్నారు. అంత లాయల్టీగా ఉన్నారు. అంత మీరు చూస్తే కూడా అంత ఎనర్జిటీగా కూడా ఉన్నారనమాట. మీరు ఒక లగ్జరీ లైఫ్ అనేది అనుభవిస్తున్నారన్నమాట. సో అలా మీ లైఫ్ లోకి వీళ్ళు రావడం అయితే జరిగింది. మీకోసము వీళ్ళు మిమ్మల్ని గమనించి మీరు ఎలా ఉంటున్నారు, మీ పరిస్థితి ఏంటి అనేది వీళ్ళు వెంటబడి మీ లైఫ్ లోకి అయితే రావడం జరిగింది. సో ప్రజెంట్ ఏంటి అంటే వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారు, మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారు. మీరు దూరం అయ్యారు కదా, మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. మీ మీ ఇద్దరి మధ్య జరిగిన బాండింగ్ అనేది ఎలా ఉంది అంటే మీరు వీళ్ళ పట్ల, మీ పర్సన్ పట్ల ఎంత కేరింగ్ తీసుకున్నారు, ఏ విధంగా చూసుకున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టినా ఏం చేసినా గానీ మీరు వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు, నాకు చిన్నపాటి ఒక ప్రేమ అందితే చాలు, వాళ్ళు మాట్లాడితే చాలు, వాళ్ళు ఫస్ట్ వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వడం, అన్ని వాళ్ళకే సాక్రిఫైస్ చేయడం, వాళ్ళు బాగుంటే చాలు, నాదేముంది, వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అన్నట్లు మీరు వాళ్ళకే ఎక్కువ మీరు వాళ్ళని ఒక చెప్పాలి అని అంటే వాళ్ళని ఒక స్థాయిలో మీరు నిలబెట్టారంట. వీళ్ళు మీ లైఫ్ లోకి రావడం కూడా అదే విధంగా వచ్చారు. వాళ్ళకి లేనిదేదో మీ దగ్గర దక్కించుకోవాలి అనేది అయితే వచ్చారన్నమాట. మీ లైఫ్ లో అన్ని విధాలుగా మీకు అన్ని ఫుల్ఫిల్ గా ఉన్నారన్నమాట. మీరు ఏది ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఒక లగ్జరీ లైఫ్ అనేది మీ దగ్గర ఉంది. సో మీ దగ్గర మీరు వేసుకుంటున్న డ్రెస్ కావచ్చు, మీరుంటున్న విధానం కావచ్చు, ఆ లాయల్టీ అనేది కావచ్చు, మీరు ఒక అథారిటీ పొజిషన్ లో ఉన్నారు కొంతమంది. సో అలా కూడా మీకు కనెక్ట్ అయ్యారన్నమాట. వీళ్ళు మిమ్మల్ని చూడంగానే వీళ్ళు మీకు కనెక్ట్ అయితే అయ్యారు. సో అలా కనెక్ట్ అయ్యి మిమ్మల్ని ఎలా అంటే ఒక పిచ్చి వాళ్ళని చేశారన్నమాట. వాళ్ళ వెంట పడేలాగా, వాళ్లే లోకము అనుకునేలాగా, ఇంకా చుట్టూ ఏం జరుగుతున్నా గానీ మీరు పట్టించుకోని స్థితికి చేర్చారన్నమాట. మీ చుట్టూ ఏం జరుగుతున్నది కూడా మీరు పట్టించుకోలేని స్థితికి మిమ్మల్ని దిగజార్చారు వీళ్ళు. ఎందుకు అంటే సైలెంట్ ట్రీట్మెంట్ అన్నమాట. మిమ్మల్ని ఏడిపించడం, నానా విధాలుగా టార్చర్ చేయడం,
ఇలా అయితే చేశారు. ఇదంతా ఎందుకు చేశారు? వాళ్ళు ఒక లెవెల్ అనేది ఎదిగారన్నమాట. మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ స్థితిగతులు, వాళ్ళు ఉంటున్న విధానము సరిలేదన్నమాట. మీ దగ్గరకు వచ్చాక ఒక లెవెల్ పెరిగింది. ఆ లెవెల్ పెరిగాక ఇక నాకంటే ఇంతకంటే నాకు ఇంకేం కావాలి అనుకునే విధంగా మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు. మీ లైఫ్ లోకి వచ్చాక ఒక సక్సెస్ గ్రోత్ అనేది చూసారన్నమాట. సో మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. మీ ఇద్దరి మధ్య ఈ విషయంలో మీకు టైం ఇవ్వకపోవడము, మీరు వాళ్ళ కోసమే ఎదురు చూడడము, ఏడవడము, ఏం జరుగుతున్నది అనేది కూడా మీకు అంత తెలియకుండా మిమ్మల్ని అంత భ్రమలో పెట్టారు, అంత నమ్మించారు. అంటే వీళ్ళకి ఒక అథారిటీ పొజిషన్ అనేది వచ్చాక ఇంకా రిలేషన్స్ అనేది మల్టిపుల్ రిలేషన్స్ అనేది పెరిగాయి అన్నమాట. సో మీకు తెలియలేదు ఆ విషయము. వీళ్ళు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నారు, నన్ను ఎందుకు ఏడిపిస్తున్నారు అనే విధంగా మీకు తెలియలేదు. మీరు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, మీరు వాళ్లే కావాలంటూ కూడా వాళ్ళని బ్రతిమలాడము అన్ని జరిగిందన్నమాట. కానీ వాళ్ళ వెనకాల ఏం జరుగుతున్నది అనేంత ఇదిగా, అంత గుడ్డిగా మీరైతే తెలుసుకోలేకపోయారు. మిమ్మల్ని అంత భ్రమలో పెట్టేస్తారన్నమాట వీళ్ళు. ఎందుకంటే ఏదైనా తెలిసినా కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదులే, మనల్ని ఇష్టపడుతున్నారు బాగా అనుకునే విధంగా మీరంతా అంత భ్రమలో వీళ్ళు పెట్టారు మిమ్మల్ని. సో వాళ్ళు అనుకున్న స్టేజ్ కి వాళ్ళు ఎదిగాక మీ నుంచి దూరం అవ్వడము, మీ ఇద్దరి మధ్య గొడవలు రావడము, మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ లేకుండా ఉండడము, ఇదంతా ఎందుకు అంటే కొత్త పరిచయాలు, కొత్త రిలేషన్స్ కి అట్రాక్ట్ అవ్వడము. వీళ్ళకి ఒక స్టేజ్ అనేది పెరిగాక ఫ్యాషను, అట్రాక్షను, ఇంకా ఇంకా మీకంటే ఇంకా ఎవరైనా బాగా కనపడితే వాళ్ళకి లైన్ వేయడము, వాళ్ళ పట్ల తిరగడము, అంటే వాళ్ళతో తిరగడము, వాళ్ళ పట్ల మగ్గు చూపడము, ఎంతసేపు మీకు టైం ఇవ్వకపోవడము, ఫస్ట్ లో మీకు ఎలా ఉన్నారో ఆ విధంగా వాళ్ళ వెంట పడడము అయితే జరిగింది. మీరేమో రిలేషన్ కావాలని ఎదురు చూశారు. ఇదంతా ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు హీల్ అవుతున్నారు, మీ పర్సన్ హీల్ అవుతున్నారు, మీ గురించి తెలుసుకుంటున్నారు, మీ గురించి ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. ఎందుకు అంటే ఎవరినైతే నమ్మి వీళ్ళు వెళ్ళారో అక్కడ కంట్రోలింగ్ ఎనర్జీ అనేది ఉందన్నమాట. కంట్రోలింగ్ ఎనర్జీ ఉంది. సో మీకు ఎలా మోసం చేశారో అక్కడ వీళ్ళకి అదే అన్యాయం అనేది జరిగింది. ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు, నేను ఎలాగైనా రిలేషన్ నిలబెట్టుకోవాలి అనుకునే విధంగా ఆలోచిస్తున్నారన్నమాట. సో మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు, అడ్మైర్ చేస్తున్నారన్నమాట. ఎలాగైనా నాకు ఎన్నున్నా ఏమున్నా నాకు అన్ని విధాలుగా మీరు హెల్ప్ చేయడం వాళ్ళకి, ఒక మనీ విషయమే కాదు, ఫైనాన్షియల్ గా ఏదైనా కావచ్చు, తను అనుకున్నది మీరు చకచకా చేసి పెట్టడం అయితే జరిగేదన్నమాట. సో వీళ్ళు ఎవరినైతే నమ్మి వెళ్ళారో అక్కడ వీళ్ళకి అనుగుణంగా అనేది అక్కడ లేదన్నమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత అనేది లేదు, ప్లస్ ఇప్పుడు ఎదురు చూస్తున్నారన్నమాట. ఇప్పుడు మీ విలువ అనేది తెలుస్తూ ఉంది వీళ్ళకి. మీరు ఎంత వాళ్ళ పట్ల కేరింగ్ తీసుకున్నారు, ఎంతలా ప్రేమించారు, అంతలా ప్రేమించిన వాళ్ళని కూడా నేను కాదనుకున్నాను అనుకునే విధంగా అయితే వీళ్ళ ఆలోచన అయితే ఉంది. మీకెలా అన్యాయం చేశారో ఇప్పుడు వాళ్ళకదే అలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడిందన్నమాట. ఇప్పుడు తనకు అన్ని విధాలుగా ఆప్షన్స్ అనేది ఉన్నాయి. ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నా గానీ, ఆఫర్లు ఉన్నా గానీ ఇప్పుడు మీరైతే గుర్తొస్తున్నారు, మీ ప్రేమ అయితే గుర్తుకు వస్తుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటి అంటే ఒక కర్మ అనేది నడుస్తుంది
వాళ్ళకి. ఎందుకు అంటే ఒక బ్యాడ్ కర్మ. ఎందుకు ఇంత పెయిన్ అనుభవిస్తున్నారు అంటే ఇటు మీ దగ్గరికి రాలేకపోతున్నారు, ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు. ఎందుకుంటున్నారు అని అంటే మీరు చూపించిన కేరింగ్ కి మీదొక ట్రూ మీదొక ట్రూ లవ్ అన్నమాట. సో అలాంటి ట్రూ లవ్ ను కూడా మోసం చేశారు కదా. సో ఇప్పుడు మీ లైఫ్ లోకి రావాలి అన్నా కానీ ఎదురు చూస్తున్నారే తప్ప మీ దగ్గరికి అంత ధైర్యంగా రాలేకపోతున్నారు. ఒక టైం రావాలి, ఆ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇంకా ఇంకా మారాలి, నేనే మార్పు తెచ్చుకోవాలి అనుకునే విధంగా మీ పర్సన్ అనేది మారుతున్నారు. ఈ ఎనర్జీ అనేది గత కొద్ది రోజులుగా రీడింగ్ లో అయితే వస్తుందండి. మరి ఈ రీడింగ్ ఎవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళైతే తీసుకోండి. ఎవరికైతే లక్ అనేది తొందరగా వస్తుందో మరి దాన్ని బట్టి నాకు ఈ ఎనర్జీ అనేది ఎక్కువ చూపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని మెచ్చుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళు తమ తప్పొప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పొప్పులని వాళ్ళు చేసిన తప్పు అయితే ఉంది, కానీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. రిలేషన్ కోసం నిలబెట్టుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు వీళ్ళు. గతంలో మిమ్మల్ని ఏడిపించిన మాట నిజమే, మీ పట్ల ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడము నిజమే, కానీ కొద్దో గొప్ప ప్రేమ అనేది ఉంది మీ పట్ల, మీ మీద. సో ఇప్పుడు తనకు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నా గానీ మీరు కావాలని అయితే అనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే చూద్దాం, ఇంకా కొంతకాలం ఈ రిలేషన్ అయితే నేను నిలబెట్టుకోగలను అనేది అయితే వాళ్ళకి ఒక ధైర్యం అనేది ఉందన్నమాట. ఇంకా కొద్ది రోజులు వాళ్ళని ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. తమ తప్పొప్పులు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నారు అన్నమాట. సో వీళ్ళు ఇప్పుడిప్పుడు మారుతున్నారు. ఇక్కడ చైల్డిష్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు రావాలి అనుకున్నప్పుడు రావడము, దూకుడు స్వభావం అనేది ఎక్కువ. అప్పటికప్పుడే ప్రేమ కురిపిస్తారు, అప్పటికప్పుడే మళ్ళా దూరం అవుతారు, అప్పటికప్పుడే మళ్ళా ఏడుస్తారు, అప్పటికప్పుడే మళ్ళా రావడం, మళ్ళా మీరు కావాలి అనుకోవడం, ఇలా అయితే జరుగుతుంది. కొంతమంది ఇలా ఉన్నారు. కొంతమంది ప్రజెంట్ ఏంటి అంటే ఒక వీళ్ళు మంచి కర్మ చేస్తుంటే మంచి అనేది జరిగింటుంది, కానీ వీళ్ళు చేసింది మీకు ఏర్పించిన అన్యాయం అయితే ఏదైతే ఉందో, మీకు చేసిన అన్యాయం అయితే ఏదైతే ఉందో ప్రజెంట్ వాళ్ళు అనుభవిస్తున్నారు, అదే బాధ అనుభవిస్తున్నారు. సో కాలచక్రం అనేది ఇప్పుడు వాళ్ళకు ఆ బాధ అనేది తెలియజేస్తుంది అన్నమాట. రిలేషన్ సక్సెస్ చేసుకోవాలని అయితే ఉంది, కానీ బయట పెట్టలేకపోతున్నారు. ఆ పెయిన్ అయితే ఉంది, ఆ పెయిన్ చాలా ఉంది. మిమ్మల్ని దూరం చేసుకున్నామన్న పెయిన్ అయితే చాలా ఉంది. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు, లవర్స్ ఉన్నారు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి. మీకు ఏది రెజినేట్ అయితే అది తీసుకోవచ్చు అన్నమాట. మీకు రీయూనియన్స్ ఎప్పుడు ఉన్నాయి అనేది చూద్దాం. చూస్తున్న మా వ్యూవర్స్ తోటి, వాళ్ళ పర్సన్ తోటి వీళ్ళకి రీయూనియన్స్ ఎప్పుడు, చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ కి రీయూనియన్స్ ఎప్పుడున్నాయి, ఒక డేట్ గురించి. నిన్న ఇదే సేమ్ ఎనర్జీనే ఉంది. మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది, కానీ పూర్తిగా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. కొంతమందికి ఇక్కడ 3 months అయినా పట్టొచ్చు. దీన్ని బట్టి 3 weeks 3 months అయితే పడుతుంది. ఒక 3 cards అయితే తీస్తాను. ఇక్కడ మీ అందరి ఎనర్జీస్ కి తగ్గట్టుగా ఇక్కడ కొంతమందికి 10 months కూడా చూపిస్తుంది. ఇక్కడ ఎటు తేల్చుకోలేని దిక్కుతోచని స్థితిలో మీ పర్సన్ ఇరుక్కున్నారన్నమాట. ఫస్ట్ లో వీళ్ళు అలా మిమ్మల్ని ఏడిపించారు. సో ఇప్పుడు అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఇరుక్కున్నారు. ఎక్కడికి కర్మ ఎవరిని వదలదండి. మిమ్మల్ని ఏదైతే ఏడిపించారో ఆ ఏడుపంతా కూడా వీళ్ళు ఏడవాల్సిందే.
ఎవరైనా కర్మ అనేది అది అనుభవించాల్సిందే. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవాల్సిందే. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడిప్పుడు కొంచెం మారుతున్నారన్నమాట మనుషులు. కానీ ఒక డెసిషన్ అయితే రావాలి అనుకుంటున్నారు. ఇక్కడ కొంతమందికి 8 మంత్స్ 8 వీక్స్ అయితే కనిపిస్తుంది. కొంతమందికి వీళ్ళు రావాలి, మాట్లాడాలి, రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. మళ్ళా బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. పూర్తి డెసిషన్ అయితే రాలేకపోతున్నారు. ఈ 3 మంత్స్ 3 వీక్స్ అయితే చూపిస్తుంది. ఇలా ఉందండి. ఇవాళ రీడింగ్ అయితే మీ పర్సన్ ఆలోచనలు మీ గురించి ఇలా ఉన్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ఈ రీడింగ్ ఎంతవరకు మీకు రిజనేట్ అవుతుంది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేసుకోండి. ఓకేనా? ఈ రీడింగ్ అయితే తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే రీడింగ్ పాజిటివ్ గా ఉంది. మీ గురించి చాలా బాగా ఆలోచిస్తున్నారన్నమాట. మీరు తీసుకున్న కేరింగ్ అనేది గుర్తుకు చేసుకుంటున్నారు. వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చాక వాళ్ళు ఒక స్థాయికి ఎదిగాము అనే విధంగా ఉంది వాళ్ళ మనసు. సో అలా ఎదిగాక ఒక అహం అనేది ఉంటుంది కదా, ఆ అహంతోనే వీళ్ళు దూరం అయ్యాము అనే ఫీలింగ్ వాళ్ళకి చాలా ఉంది. అలాంటి ఫీలింగ్ ఒకటి కలిగింది కాబట్టే ఇప్పుడు మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు, మెచ్చుకుంటున్నారు, మీరు నచ్చుతున్నారు, మీరు చూపిన ప్రేమ అనేది గుర్తుకు వస్తుంది. ఇలా ఆలోచిస్తున్నారు మీ పట్ల. ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అంటే ఇలా ఉంది. ఓకేనా అండి? ఓకే అండి, బాయ్. మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను.